నమస్తే. నిన్న ఒక మహిళ గత 6 నెలల నుంచి సంవత్సరం పాటు 40 సంవత్సరాల మహిళ పొట్ట చాలా ఉబ్బరంగా ఉండడంతో ఇంట్లో వాళ్ళంతా ఈమె ఎక్కువ ఆహారం తిని లావు అవుతుంది, స్థూలకాయం ఉంది అనుకున్నారు. తీరా స్కానింగ్ చూస్తే విచిత్రం ఏమంటే అండాశయం, గర్భసంచి పక్కన 2 అండాశయాలు ఉంటాయి. ఒక అండాశయంలో పెద్ద కణితి ఏర్పడింది. తీరా ఇంకొన్ని పరీక్షలు చేస్తే అది క్యాన్సర్ నిర్ధారణ అయింది. నిన్న మొదట్లో ఆమెకు నొప్పి లేకపోయినా గడ్డ పెరిగే కొద్దీ ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయ్యి ఆయాసపడుతూ ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చింది. తెలుసుకోవాల్సింది ఏమంటే చాలా వరకు అండాశయ క్యాన్సర్లో నొప్పి ఉండవు. కొన్నిసార్లు అవి తిరగబడినప్పుడు టార్షన్ అంటాం, అప్పుడు మాత్రం నొప్పి అనేది వస్తుంది. అప్పుడు ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే నిన్న మేము ఆపరేషన్ చేసాం ఆ పేషెంట్కి, అలా నొప్పి లేకుండా పొట్ట ఉబ్బరంగా ఉండడం, మనిషి లావు అవుతుంది అనుకుంటారు. కొందరికి ఎక్కువ అయినప్పుడు ఆయాసం రావడం జరుగుతుంది, లేకపోతే వేరే ప్రాంతాలకు స్ప్రెడ్ అయినప్పుడు అప్పుడు రావడం జరుగుతుంది. తీరా ఆపరేషన్ చేస్తే ఆమెకి ఆ కణితి బరువు సుమారు 16 కేజీలు. ఇలా 16 కేజీలు కణితికి ఆపరేషన్ చేయడం చాలా అరుదు. అలాంటి పేషెంట్లు అంత స్ప్రెడ్ అయినంత వరకు, అంత పెద్దగా అయినంత వరకు జీవించడంగా అరుదు అనమాట. కాబట్టి కడుపు ఉబ్బరం ఉంటే ప్రతిసారి స్థూలకాయం కాదు, తప్పకుండా స్కానింగ్ చేయించుకోండి. అండాశయ క్యాన్సర్ను ముందే గుర్తించి వైద్యం తీసుకోవడం వల్ల పూర్తిగా మనం జబ్బు నయం చేసే ఆస్కారం ఉంటుంది.